నే పాడేదా నిత్యము పాడేదా, నే పాడేదా నిత్యము పాడేదా. ప్రభువా నీకు స్తుతి పాడేదను, ప్రభువా నీకు స్తుతి పాడేదను. నే పాడేదా నిత్యము పాడేదా, నే పాడేదా నిత్యము పాడేదా. మంచి కాపరి నీవైతివి, గొర్రెల కొరకు ప్రాణమిచ్చితివి. మంచి కాపరి నీవైతివి, గొర్రెల కొరకు ప్రాణమిచ్చితివి. పాపపు పాత్రను నీవే త్రగితివి, పాపపు పాత్రను నీవే త్రగితివి. రక్షణ పాత్రను నాకొసగితివి, రక్షణ పాత్రను నాకొసగితివి. హర్షించి ప్రభు పాడెదను, హర్షించి ప్రభు పాడెదను. నే పాడేదా నిత్యము పాడేదా, నే పాడేదా నిత్యము పాడేదా. గొప్ప కాపరి తోడైనావు, ప్రతి అవసరతను తీర్చుతున్నావు. గొప్ప కాపరి తోడైనావు, ప్రతి అవసరతను తీర్చుతున్నావు. నా ప్రాణమునకు చేదను తీర్చి, నా ప్రాణమునకు చేదను తీర్చి. మరణలోయలలో తోడై, మరణలోయలలో తోడై. యాత్రలో పాడుచు వెళ్ళెదను, యాత్రలో పాడుచు వెళ్ళెదను. నే పాడేదా నిత్యము పాడేదా, నే పాడేదా నిత్యము పాడేదా. ఆత్మల కాపరి సత్యవంతుడవు, గొర్రెలన్నిటికి కాపరి నీవై. ఆత్మల కాపరి సత్యవంతుడవు, గొర్రెలన్నిటికి కాపరి నీవై. ద్వేషించెదవు దొంగ కాపరులను, ద్వేషించెదవు దొంగ కాపరులను. నీ గొర్రెలు నీ స్వరమును వినును, నీ గొర్రెలు నీ స్వరమును వినును. హృదయ పూర్తిగా పాడెదను, హృదయ పూర్తిగా పాడెదను. నే పాడేదా నిత్యము పాడేదా, నే పాడేదా నిత్యము పాడేదా. ప్రధాన కాపరి ప్రేమమయుడవు, త్వరగా నీవు ప్రత్యక్షమౌదువు. ప్రధాన కాపరి ప్రేమమయుడవు, త్వరగా నీవు ప్రత్యక్షమౌదువు. మహిమ కిరీటము నాకొసగెదవు, మహిమ కిరీటము నాకొసగెదవు. పరమానగరమందు నన్నుంచెదవు, పరమానగరమందు నన్నుంచెదవు. ఎలుగెత్తి ప్రభు పాడెదను, వెలుగెత్తి ప్రభు పాడెదను. నే పాడేదా నిత్యము పాడేదా, నే పాడేదా నిత్యము పాడేదా. ప్రభువా నీకు స్తుతి
పాడెదను ప్రభువా నీకు స్తుతి పాడెదను నే పాడేదా నిత్యము పాడేదా నే పాడేదా నిత్యము పాడేదా. చివరిగా మరో పాట పాడుకుందాం. 155వ పాట, పాట సంఖ్య 155. పాత బడవస్కంలో 153, కొత్త బడవస్కంలో 155. ప్రభు యేసు నాకై నీ సర్వము నీచితివి, ప్రభు యేసు నాకై నీ సర్వము నీచితివి, ప్రేమను బట్టి అర్పించుకొంటివి నాకై, ప్రేమను బట్టి అర్పించుకొంటివి నాకై, ప్రభు యేసు నాకై నీ సర్వము నీచితివి, ప్రభు యేసు నాకై నీ సర్వము నీచితివి, శిరస్సు నీచితివి ముండ్ల మకుటముకై, స్వామి నా పాపముల కొరకై, శిరస్సు నీచితివి ముండ్ల మకుటముకై, స్వామి నా పాపముల కొరకే, సాహింపజాలా నివేదన బహుగా, సాహింపజాలా నివేదన బహుగా, సహించితివి ప్రేమతోడా, సహించితివి ప్రేమతోడా, ప్రభు యేసు నాకై నీ సర్వము నీచితివి, ప్రభు యేసు నాకై నీ సర్వము నీచితివి, కన్నుల నీచితివి కన్నీరు కాచ, కరుణించి నా స్థితిని చూచి, కన్నుల నీచితివి కన్నీరు కాచ, కరుణించి నా స్థితిని చూచి, కరిగే హృదయం దుఃఖంబు తోడా, కరిగే హృదయం దుఃఖంబు తోడా, కడు వేదనలతో ఏడ్చితివి, కడు వేదనలతో ఏడ్చితివి, ప్రభు యేసు నాకై నీ సర్వము నీచితివి, ప్రభు యేసు నాకై నీ సర్వము నీచితివి, కొరడా దెబ్బలసి నీ దేహమంతా సారలుగా దున్నబడెను, కొరడా దెబ్బలసి నీ దేహమంతా సారలుగా దున్నబడెను, శరీరమంతా రక్తమయమాయే, శరీరమంతా రక్తమయమాయే, వరద గాయములొందితివా, వరదాయములొందితివా, ప్రభు యేసు నాకై నీ సర్వము నీచితివి, ప్రభు యేసు నాకై నీ సర్వము నీచితివి,
కాళ్ళ చేతులలో మేకులు కొట్టిరి, పళ్ళెముతో ప్రక్కన పొడిచిరి. కాళ్ళ చేతులలో మేకులు కొట్టిరి, పళ్ళెముతో ప్రక్కన పొడిచిరి. ఏలాగు వివరించు నీ బాధ నేను, ఏలాగు వివరించు నీ బాధ నేను. వచ్చితివా మౌనము వాయించి, వచ్చితివా మౌనము వాయించి. ప్రభు యేసు నాకై నీ సర్వము ఇచ్చితివి, ప్రభు యేసు నాకై నీ సర్వము ఇచ్చితివి. చిత్తంబై పోతివా నాకై పాపము నుండి విడిపించుటకు, ప్రాయశ్చిత్తంబై పోతివా నాకై పాపము నుండి విడిపించుటకు. పొందితినెంతో గొప్ప రక్షణను, పొందితినెంతో గొప్ప రక్షణను. పశ్చాత్తాపం ద్వారా నేను, పశ్చాత్తాపము ద్వారా నేను. ప్రభు యేసు నాకై నీ సర్వము ఇచ్చితివి, ప్రభు యేసు నాకై నీ సర్వము ఇచ్చితివి. ఎంత అద్భుతము ప్రభువా నీ ప్రేమ, ఎంతగా ప్రేమించితివి. ఎంత అద్భుతము ప్రభువా నీ ప్రేమ, ఎందుకింతగా ప్రేమించితివి. వందనమర్పించు నీ పాదములకే, వందనమర్పించు నీ పాదములకే. పొందుగా నీ వాడనైతి, పొందుగా నీ వాడనైతి. ప్రభు యేసు నాకై నీ సర్వము ఇచ్చితివి, ప్రభు యేసు నాకై నీ సర్వము ఇచ్చితివి. నా ఎడల నీదు సంకల్పమేగా, నీ స్వాస్థ్యమును భావించుటకు. నా ఎడల నీదు సంకల్పమేగా, నీ స్వాస్థ్యమును భావించుటకు. నీ తోడ నిరతం నేనుందునట్లు, నీ తోడ నిరతం నేనుందునట్లు. నీ అధికారం ఇచ్చితివి, నీ అధికారం ఇచ్చితివి. ప్రభు యేసు నాకై నీ సర్వము ఇచ్చితివి, ప్రభు యేసు నాకై నీ సర్వము ఇచ్చితివి. ప్రేమను బట్టి అర్పించుకుంటివి నాకై, ప్రేమను బట్టి అర్పించుకుంటివి నాకై. ప్రభు యేసు నాకై నీ సర్వము ఇచ్చితివి, ప్రభు యేసు నాకై నీ సర్వము ఇచ్చితివి. ఆరాధన కొరకై దేవుని ఒక వాక్యంలో నుండి, పరిశుద్ధ గ్రంథ బైబిల్లో నుండి అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం.
మీరు పూర్వమందు చీకటి అయ్యుండిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. పూర్వకాలంలో దేవుని ఎరగక, పూర్వమందంటే యేసుక్రీస్తు ప్రభువాన్ని ఎరగని దినముల్లో యేసు ప్రభు ఎవరో మనకు తెలియనప్పుడు, మనం లోకంలో పాపములో అంధకారంలో ఉన్నప్పుడు, లోకమనే అంధకారంలో, పాపమనే అంధకారంలో, లోకమనే చీకట్లో, పాపమనే చీకట్లో మనం ఉన్నప్పుడు యేసు ప్రభువాన్ని ఎరగక పూర్వము మరి రాయబడి మాట ఏంటంటే, మీరు పూర్వం ఏమై ఉన్నారు? చీకటి అయి ఉన్నారు. పూర్వము మీరు చీకటి అయి ఉంటుంది, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. ఒకప్పుడు మనం ఎవరమంటే చీకట్లో ఉన్నటువంటి వారు. అయితే యేసు ప్రభువారు ఈ లోకానికి వెలుగుగా వచ్చాడు. ఈ లోకానికి వెలుగుగా వచ్చి ఈ లోకంలో ఉన్నటువంటి మనలను వెలిగింపజేస్తూ వచ్చినాడు. ఈ లోకంలో ఉన్నటువంటి మనకు వెలుగునిచ్చినాడు, వెలుగు ఇవ్వటానికి వచ్చినాడు. మనందరికి కూడా తన వెలుగునిచ్చినాడు. అంతేకాదు మనలను తన వెలుగుగా కూడా మార్చినాడు. కాబట్టి ఇట్టి అనుభవంతో మనం దేవుని ఆరాధించాల్సిన వారమై ఉన్నాం. ఇక్కడ మనం చూసినట్లయితే మరి పూర్వము మీరు చీకటి అయి ఉన్నారు, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు అని దేవుని వాక్యంలో రాయబడుతూ వచ్చింది. అంతేకాదు దేవుని వాక్యం మనం చూసినట్లయితే మరి దేవుడు ఏమై ఉన్నాడు అంటే ఆయన వెలుగై ఉన్నాడు. చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. నేను ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానం ఏమనగా, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఏమాత్రమును లేదు. ఇక్కడ మనం చూస్తే యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో, మేము ఆయన వలన విని మీకు ప్రకటించు సువార్తమానం ఏమనగా, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఏమాత్రము లేదు. దేవుడు ఏమై ఉన్నాడు? ఆయన వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఏమాత్రము లేదంట. దేవుడు వెలుగై ఉన్నాడు. మరి ఆ వెలుగుని గురించి చెప్తున్నాడు యోహాను. ఇక్కడ దేవుడు ఎవరు యోహాను అంటే యేసు ప్రభు శిష్యుడైన యోహాను. ఆయన ఏమంటున్నాడంటే ఆయన వెలుగై ఉన్నాడు, ఆయనలో చీకటి ఎంత మాత్రము లేదు అంటున్నాడు. అంతేకాదు ఇంకా యోహాను సువార్తలు అయితే 8వ అధ్యాయము 12వ వచనం చదవండి. యోహాను సువార్త 8:12. నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించేవాడు చీకట్లో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని చెప్పాను. ఇక్కడ మనం చూసినట్లయితే యేసు ప్రభువారు ఇక్కడ చెప్తున్నాడు యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనంలో, మరలా యేసు నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకట్లో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. ఆయన వెంబడించేవారు ఎక్కడ ఉంటారంట? చీకట్లో ఉంటారంట, నిత్య జీవపు వెలుగులో నడుచుకుంటారు. ఆయన అందుకంటున్నాడు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించేవాడు చీకట్లో నడవక మరి జీవపు వెలుగు కలిగి ఉండునని మరి వారితో చెప్పాను. ఇక్కడ యోహాను ఏమంటున్నాడంటే వెలుగుని గురించి చెప్తున్నాడు. ఎక్కువ యేసు ప్రభువారు వెలుగుని గురించే ఆయన మాట్లాడుతున్నాడు. యోహాను రాసిన మొదటి పత్రికలో ఆయన ఏమై ఉన్నాడు? యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయనలో చీకటి ఏమాత్రము లేదన్నాడు. యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనంలో కూడా యేసు ప్రభువారు చెప్పినట్లుగా నేను లోకమునకు వెలుగును అని చెప్తున్నాడు. నన్ను వెంబడించేవాడు చీకట్లో నడవక నిత్య జీవపు వెలుగు కలిగి ఉండునని చెప్తున్నాడు. ఈ వెలుగుని గురించి ఎక్కువ ఎవరు చెప్తున్నాడు అని అంటే యోహాను చెప్తున్నాడు అనమాట. యేసు ప్రభు శిష్యుడైన యోహాను ఈ వెలుగుని గురించి ప్రత్యేకంగా మాట్లాడుతున్నాడు అనమాట. ఆయన వెలుగై ఉన్నాడు అనే విషయం గురించి ఆయన మాట్లాడుతున్నాడు. చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయం 4వ వచనం. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను. ఇక్కడ మనం చూస్తే మరి ఇక్కడ కూడా దేవుని వెలుగుని గురించి మాట్లాడుతున్నాడు.
యోహాను ఏమంటాడంటే ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండును. ఆ వెలుగు చీకట్లో ప్రకాశించున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను అని అంటున్నాడు. వెలుగు ఎక్కడ ప్రవేశిస్తుందంట? చీకట్లో. చీకట్లో ఏం చేయబడుతుంది? వెలుగు చీకట్లో ప్రకాశిస్తున్నదంట. కానీ చీకటి దాన్ని ఏం చేయట్లేదంట? గ్రహించడం లేదంట. లోకంలో యేసుప్రభువారు ఉన్నాడు, లోకంలో ఆయన వెలుగు ప్రకాశిస్తుంది, కానీ లోకం ఆయన్ని ఏం చేయట్లేదు, లోకం ఆయన్ని ఎరగటం లేదు, లోకం ఆయన్ని చూడటం లేదు, లోకం ఆయన ఎద్దకు రావటం లేదు, లోకం ఆయన్ని ఒప్పుకోనటం లేదు. ఎందుకంటే లోకంలో ఉన్నటువంటి మనుషులు దేవుని ఎద్దకు రాలేకపోతున్నారు, దేవుని యొక్క వెలుగులోనికి రాలేకపోతున్నారు, ఆయన వెలుగును చూడలేకపోతున్నారు. అయితే ఆయన మనకైతే తన వెలుగును అనుగ్రహిస్తున్నాడు. ఇక్కడ ఏం రాయబడిందంటే ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు ఏమైందంట? వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకట్లో ప్రకాశిస్తున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. కాబట్టి ఈ లోకం చీకటి అంటే ఆ లోకంలో ఉన్నటువంటి ఆ మనుషుల్లోనికి అది ప్రవేశిస్తుంది, కానీ మరి అనేక మంది ఏం చేయట్లేదంటే ఇది వెలుగు, దేవుడు వెలుగై ఉన్నాడు, దేవుని యొద్దకు అనేక మంది ఏం చేయలేకపోతున్నారంటే అనేక మంది దేవుని యొద్దకు రాలేకపోతున్నారు. ఎందుకని అనంటే వారు వెలుగులోనికి రాలేకపోతున్నారు. ఈయన వెలుగని తెలుసు చాలామందికి, అయితే అనేక మంది ఏం చేయలేకపోతున్నారు అనంటే ఆ వెలుగులోనికి ఏం చేయలేకపోతున్నారు? రాలేకపోతున్నారు. ఎందుకని అంటే వారి క్రియలు చెడ్డవి అన్నాడు యేసుప్రభువారు. యోహాను సువార్త 3:19 చదవండి. యోహాను సువార్త 3:19. వెలుగు లోకంలోనికి వచ్చిన కానీ తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించితిరి. ఇక్కడ మనం చూస్తే అనేక మంది ఏం చేస్తున్నారంట? వెలుగు లోకంలో ఉంది, వెలుగు లోకంలోనికి వచ్చిన కానీ తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు ఏం చేస్తున్నారంట? వెలుగుని ప్రేమింపక చీకటినే ప్రేమిస్తున్నారు. మనం చూస్తే మనము సువార్త చేస్తున్నాం అనుకోండి, లేదా మనం బజార్లో మీటింగ్ పెట్టి బహిరంగ సభలు పెట్టి మన దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నాం అనుకోండి, కొంతమంది వస్తారు. అదే బజార్లో ఒక పెద్ద తెరగట్టి ఈరోజు ఒక మంచి సినిమా చూపిస్తున్నామంటే ప్రజలందరూ ఏం చేస్తారు చెప్పండి? అక్కడికి లేవలేని ముసలమ్మ కూడా వస్తుంది అక్కడికి, చిన్నవాళ్ళు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు వస్తారు. ఎందుకంటే ప్రజలు దేన్ని ఎక్కువ ప్రేమిస్తున్నారంటే చీకటి సంబంధమైనటువంటి వాటిని ఎక్కువ ప్రేమిస్తున్నారు, కానీ ఆత్మ సంబంధమైనటువంటి నిజమైన వెలుగుని ప్రేమించలేకపోతున్నారు. దేవుని సువార్తను ప్రకటిస్తుంటే, దేవుని మాటలను మనం ప్రకటన చేస్తుంటే అనేక మంది దాన్ని వినలేకపోతున్నారు, అనేక మంది ఆ వెలుగు దగ్గరకు రాలేకపోతున్నారు. కారణం ఏంటంటే యేసుప్రభువు ఇక్కడ ఏమంటున్నాడంటే యోహాను సువార్త 3:19 ఆ తీర్పు ఇదే, వెలుగు లోకంలోనికి వచ్చిన కానీ తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగుని ప్రేమింపక చీకటిని ప్రేమించున్నారు. ప్రతివాడు ఏం చేస్తున్నారంట? మనుషులు చీకటిని ఎక్కువ ప్రేమిస్తున్నారంట, వెలుగులోనికి రాలేకపోతున్నారు. ఎందుకంటే వెలుగులోనికి వస్తే ఏం కావాలా? యేసుప్రభు దగ్గరికి వస్తే ఏం చేయాలా? మందు మానేయాలా, పాప పనులు మానేయాలా, అన్నీ మానేయాలా. వాళ్ళకు కూడా తెలుసు లోకానికి యేసుప్రభువు వెలుగని తెలుసు, అయినా సరే ఆయన యొద్దకు అనేక మంది రాలేకపోతున్నారు, అనేక మంది వెలుగులోనికి రాలేకపోతున్నారు. అయితే ఆ వెలుగు ఏం చేస్తుందట? అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగిస్తుంది కదా. 1:9 యోహాను సువార్త 1:9. యోహాను సువార్త 1:9 నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచుండెను కదా. ఇక్కడ మరి నిజమైన వెలుగుండెను, అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనిషిని ఏం చేస్తుందంట? వెలిగిస్తుందంట, ప్రతి మనిషిని వెలిగిస్తుంది. దేవుని ఆశ ఏంటంటే ఎవరు నశించిపోకూడదు. అందుకని బైబిల్లో మత్తయి సువార్తలో 18 చదవవసరం లేదు, కానీ ఈ చిన్నవాళ్ళు ఒక్కడైనా నశించుట పరలోకమందున్న మీ తండ్రి చిత్తము కాదు అంటాడు. దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే అందరిని వెలిగించాలని, అందరిని వెలిగింప చేయాలని, కానీ అనేక మంది వెలగలేకపోతున్నారు.
అందుకని ఇక్కడ నిజమైన వెలుగుండెను. నిజమైన వెలుగు, ఈ ఈ ఈ వెలుగు నిజమైనది. సూర్యుని వెలుగు ఉంటుంది, అది కొన్ని రోజులు మాత్రమే. అది ఆ సూర్యుడు అస్తమిస్తాడు. తర్వాత ఈ లోకంలో ఉన్న ప్రతి వెలుగు అది నిజమైనది కాదు. అది కొంతసేపు కనపడుద్ది, తర్వాత చీకటి అయిపోద్ది. నిజమైన వెలుగు ఎల్లప్పుడూ ఉండేది. కాబట్టి అందుకని ఏమంటున్నాడంటే, నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించును. మనల్ని వెలిగించడానికి యేసుప్రభువు వారు వచ్చినాడు. దేవాది దేవుడు ఈ లోకానికి ఎందుకు వచ్చినాడు అని అంటే, ఆయన మనల్ని వెలిగించడానికి ఈ లోకానికి యేసుప్రభువు వారు వచ్చినాడు కదా. అందుకని దావీదు ఏమంటాడు, 18వ కీర్తన 28వ వచనములో చదవండి ఆ మాట. 18వ కీర్తన, నా దీపము వెలిగించువాడవు నీవే, నా దేవుడైన యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయను. దేవుడు ఎలాంటి వాడట? ఆయన చీకటిని ఏం చేస్తున్నాడు? వెలుగుగా చేస్తున్నాడు. మరి అందుకే దేవుడు మన దీపాన్ని వెలిగిస్తున్నాడు. మన దీపాలు ఆరిపోయినాయి. బైబిల్లో రాయబడింది, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. అయితే ఆ ఆత్మ ఏమైపోయింది? ఈ లోకంలో లోకాంధకారంలో పడి పాపముల చేత, అపరాధముల చేత మన జీవితాలు చీకటైపోయినాయి. వెలుగుమయంగా ఉండాల్సినటువంటి మనము చీకటైపోయినాం. మన దీపం ఆరిపోతూ వచ్చింది. అయితే దావీదు ఏమంటున్నాడంటే, నా దీపం వెలిగించేవాడవు నీవే, నా దేవుడైన యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును. దేవుడు చీకటిని వెలుగుగా చేసే దేవుడు. చీకటిని వెలుగుగా చేసే దేవుడు. 27వ కీర్తన మొదటి వచనం చూడండి. 27వ కీర్తన మొదటి వచనం, యెహోవా నాకు వెలుగును రక్షణ అయి ఉన్నాడు, నేనెవరికి భయపడుదును? యెహోవా నా ప్రాణదుర్గము, నేను ఎవరికి వెళ్దును? కాబట్టి దావీదు అంటాడు, యెహోవా నాకు వెలుగు, రక్షణ అయి ఉన్నాడు. దేవుడు నాకు వెలుగై ఉన్నాడు. దేవుడు నన్ను వెలిగింపినాడు, నన్ను వెలిగింపజేసినాడు. కాబట్టి నేను వెలుగునై ఉన్నాను. అందుకని పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం, అయితే మీరు చీకట్ల నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రభు పశురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. ఎవరు వీళ్ళంతా అంటే, ఒకప్పుడు చీకట్లో ఉన్నవాళ్ళు వెలిగింపబడ్డారు. ఇప్పుడు వెలిగింపబడ్డారు. చీకట్లో నుండి ఆశ్చర్యమైన తన వెలుగులోనికి రాబడినటువంటి జనం, చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి వచ్చినటువంటి ప్రజలు. అయితే ఈ ప్రజలు ఏం చేయాలి? ఆయన యొక్క గుణాతిశయములను ప్రచురం చేయాలి. ఎలాంటి ప్రజలు వీళ్ళు? ఏర్పరచబడిన వారు, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనము, సొత్తైన దేవుని ప్రజలు. కాబట్టి ఆరాధించాలి, దేవుని స్తుతించాలి. లోకములో నుండి ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి, చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి దేవుడు మనలను తీసుకుని వచ్చినాడు. ఈ వెలుగులో మనం ఆరాధించాలి, దేవుని గణపరచాలి. ఎందుకంటే దేవుడు, మరి యోహాను సువార్తలో చదువుకున్నాం, నిజమైన వెలుగు లోకములో ఉండెను, అది ప్రతి మనుషుని వెలిగించుండెను. కాబట్టి దేవుడు మనల్ని వెలిగిస్తున్నాడు, వెలిగివ్వటానికి వచ్చినాడు, మనకు వెలిగించినాడు. అంతేకాదు మనల్ని వెలుగుగా కూడా మార్చినాడు. మనం వెలుగుగా ఏం చేశాడంట? ఆయన మార్చినాడంట. ఎక్కడుందన్నమాట? యెషయా గ్రంథం 42వ అధ్యాయము దేవుని వాక్యంలో చూసినట్లయితే, యెషయా గ్రంథం 42వ అధ్యాయము 6-7 వచనాలు, గుడ్డివారి కన్నులు తెరుచుటకును, లేదా మధ్యలో నుండి చదవమ్మా. చీకట్లో నివసించే వారిని బందీ గృహంలో నుండి వెలుపలికి రప్పించుటకును, యెహోవానగు నేనే నీతి విషయమై నిన్ను పిలిచి నీ చేయి పట్టుకుని ఉన్నాను, నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్ని జనులకు వెలుగుగాను
నిన్ను నియమించి ఉన్నాను. దేవుడు అన్ని జనులకు వెలుగుగా దేవుడు మనల్ని ఏం చేశాడంట? నియమించాడంట. అంటే మరి ఆయన ఏమై ఉన్నాడు ఇప్పుడు అంటే ఆయన వెలుగై ఉన్నాడు, వెలుగుగా ఈ లోకానికి వచ్చినాడు. ఆయన మనకు వెలిగిచ్చినాడు. ఆ వెలుగుగా దేవుడు మనలను మార్చినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. కాబట్టి ఆ వెలుగు ఏమై ఉన్నాం? మనం ఏమై ఉన్నాం? మనము పగటివారం కాదు. మొదటి దశలోనికలకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు అంటాడు, 5వ అధ్యాయం 5వ వచనం, మొదటి దశలోనిక 5వ అధ్యాయం 5వ వచనం, మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులనై ఉన్నారు. మనం రాత్రి వారం కాదు, మనము చీకటి వారము కాదు. అక్కడ రెండేసి ఉంది. ఏముంది అక్కడ? వెలుగు కుమారులను పగర్ల కుమారులై ఉన్నారు. మనం ఏమై ఉన్నామంటే వెలుగై ఉన్నాం. మనల్ని కూడా దేవుడు వెలుగుగా చేస్తున్నాడు. మనము ఒకప్పుడు మనం చీకటి అయితే ఇప్పుడు మనల్ని దేవుడు ఏం చేస్తూ వచ్చినాడు? వెలుగై ఉన్నాం. ఒకప్పుడు ఎక్కడ కూర్చుని ఉన్నాం? ఒకప్పుడు చీకట్లో కూర్చున్నాం. మత్తయి సువార్త 4వ అధ్యాయము, మత్తయి సువార్త 4వ అధ్యాయము, చీకట్లో కూర్చుని ఉన్న ప్రజలు గొప్ప వెలుగు చూచిరి, మరణ ప్రదేశంలోను మరణ ఛాయలోను కూర్చునున్న వారికి వెలుగు ఉదయించనని ప్రవక్త అయిన యెషయా ద్వారా పలకబడినది నెరవేరినట్లు ఇలా జరుగును. ఎక్కడ కూర్చున్నామంట? మనము చీకట్లో కూర్చుని ఉన్నామంట. చీకట్లో కూర్చుని ఉన్న ప్రజలు ఏం చేశారు? గొప్ప వెలుగును చూశారు. చీకట్లో ఉన్న ప్రజలు గొప్ప వెలుగును చూశారంట. ఎక్కడ కూర్చున్నామంటే మనము మరణ ప్రదేశంలో మరణ ఛాయలో కూర్చుని ఉన్నామంట. మరణం అనేటువంటి చీకట్లో కూర్చుని ఉన్నాం. మరణం అనేటువంటి చీకటి అది కటిక చీకటి. దాంట్లో ఏముండదు, దాంట్లో వెలుగు ఏమాత్రం కూడా ఉండదు. ఆ చీకట్లో మనం ఉన్నాం. ఆ చీకట్లో మనం ఉన్నప్పుడు వెలిగించడానికి యేసుప్రభువారు ఈ లోకానికి వచ్చినాడు. మరి నిన్ను నన్ను మనలందరినీ కూడా వెలిగించడానికి ఆయన ఈ లోకానికి వచ్చి చీకటి అయినటువంటి మనలందరినీ కూడా ఆయన వెలిగింపచేసి మనలను వెలుగ్గా మార్చి ఆయన అనేక మందికి మీరు కూడా వెలుగ్గా ఉండాలి అని చెప్పడానికి యేసుప్రభువారు ఈ లోకానికి వచ్చి మనలను వెలుగ్గా చేస్తూ వచ్చినటువంటి దేవుణ్ణి మనము ఆరాధించి ఆయనను మనము గణపరచాలి. ఈ వెలుగు ఎలాంటిదంటే ఒకసారి మనం ఆ వెలుగులోనికి వస్తే ఇంకా ఎప్పటికీ ఆ వెలుగు అలా ఉండిపోద్ది అన్నమాట. ఎందుకంటే ఇది నిజమైన వెలుగులోనికి వచ్చినాం మనం. ఇది నిజమైన వెలుగు. ఇది ఎల్లప్పుడూ ఉండే వెలుగు. ఈ లోకంలో ఉన్నటువంటి సూర్యుడు, చంద్రుడు వీళ్ళంతా ఏమవుతారు? అస్తమిస్తారు. యెషయా గ్రంథంలో ఒక మంచి మాట ఉంటుంది చూడండి. యెషయా గ్రంథము 60వ అధ్యాయము, యెషయా గ్రంథము 60వ అధ్యాయము 19వ వచనం చదవండి. ఇక మీదట పగల సూర్యుని ప్రకాశము నీకు వెలుగుగా ఉండదు, నీకు వెలుగిచ్చుటకై చంద్రుడు ఇంకనూ ప్రకాశింపడు. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగును, నీ దేవుడు నీకు భూషణముగా ఉండును. ఇక మనం చూస్తే దేవుడే వెలుగుగా ఉంటాడంట. నిజంగా కనపడుతున్నటువంటి సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములు ఇవి కొద్ది రోజులు మాత్రం, వెలుగు కొద్ది రోజులు ఉండదు ఇది. అయితే యెహోవాయే నీకు నిత్యమైన వెలుగవును. 20వ వచనం చదవండి. 20వ వచనం, నీ సూర్యుడు ఇంకనూ అస్తమింపడు, నీ చంద్రుడు క్షీణింపడు, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును, నీ దుఃఖ దినములు సమాప్తములగును. కాబట్టి దేవుడే ఏమై ఉంటాడంట? నిత్యమైనటువంటి వెలుగు, ప్రకాశమానమైనటువంటి వెలుగు, నిర్మలమైనటువంటి వెలుగు. కాబట్టి ఆ వెలుగులోనికి మనము తీసుకురాబడ్డాం. ఈ వెలుగు ఎలాంటిదంటే దీని గురించి ఒక మంచి మాట అపోస్తలుడైన పౌలు అన్నాడు. చూడండి, అపోస్తల కార్యములు 26వ అధ్యాయము, అపోస్తల కార్యములు 26వ అధ్యాయము, అపోస్తల కార్యములు 26వ అధ్యాయము 13వ వచనం, మధ్యాహ్న కాలమందు నాతో కూడా వచ్చిన వారి చుట్టూను
ఆకాశం నుండి సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమానమైన ఒక వెలుగు త్రోవలో ప్రకాశించుట చూచితిని. ఇక్కడ ఈ వెలుగు ఎలాంటిదంటే దేవుని వెలుగు ఎలాంటిదట? ఏమంటున్నాడు? మధ్యాహ్న కాలమందు నా చుట్టూను నాతో కూడా ఉన్నవారి చుట్టూను ఆకాశం నుండి సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమానమైన ఒక వెలుగు త్రోవలో ప్రకాశించుట చూచితిని. ఇది ఎలాంటి వెలుగు అంటే సూర్యుని కంటే కూడా మిక్కిలి ప్రకాశమానమైనటువంటి వెలుగు దేవుని. కాబట్టి దేవుడు ఆ వెలుగుతో దేవుడు మనల్ని వెలిగింపజేసినాడు. అలాంటి గొప్ప వెలుగు అయి ఉన్నాడు దేవుడు. కాబట్టి మనలను కూడా ఆ వెలుగులోని తీసుకుని వచ్చినాడు. మనల్ని కూడా ఆ వెలుగులోనికి తీసుకుని వచ్చినాడు. ఈ లోకంలో ఉండేటువంటి సూర్యుడిని మనం చూడగలం కాసేపు అయినా, కానీ దేవుని వెలుగుని అస్సలు చూడలేము. ఎందుకంటే దేవుడు ఎంత వెలుగై ఉన్నాడంటే మిక్కిలి ఏముంది ఇక్కడ? ఆకాశం నుండి సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమానమైన ఒక వెలుగు త్రోవలో ప్రకాశించడం సూచితని. అంటే ఎంత గొప్ప వెలుగు అంటే అది ఈ సూర్యుడి కంటే కూడా మిక్కిలి ప్రకాశమానమైనటువంటి వెలుగు. ఆ వెలుగుని చూడలేక పౌలు ఏమయ్యాడంట? రెండు కళ్ళు కనపడకుండా పోయినాయి అన్నమాట. అంటే ఆ వెలుగు ఎంత వెలుగుగా ఉందంటే ఆ వెలుగు ఎంత వెలుగు అంటే అది మిక్కిలి ప్రకాశమానమైనటువంటి వెలుగు. అలాంటి గొప్ప వెలుగులోనికి దేవుడు మనల్ని తీసుకుని వచ్చినాడు. ఆ రీతిగా దేవుడు మనల్ని వెలిగింపజేస్తూ వచ్చినాడు. చీకట్లో నుండి వెలుగులోనికి దేవుడు మనల్ని నడిపించినాడు. చదువుకుందాం, చూడండి. ఇదే 26 అధ్యాయం అపొస్తలుల కార్యములు 16-18 చదవండి. నీవు నన్ను చూచి ఉన్న సంగతిని గూర్చి, నేను నీకు కనబడువు సంగతిని గూర్చి, నిన్ను పరిచారికుని గాను సాక్షిగా నియమించుటకై కనబడి ఉన్నాను. నువ్వు లేచి నీ పాదముల మోపము నిలువుము. నేను నీ ప్రజల వలనను అన్య జనుల వలనను హాని కలగకుండా నిన్ను కాపాడేదను. వారి చీకట్లో నుండి వెలుగులోనికి, సాతాను అధికారం నుండి దేవుని వైపునకు తిరిగి నా యందలి విశ్వాసము చేత పాపక్షమాపణ పరిశుద్ధపరచబడిన వారి స్వాస్థ్యమును పొందినట్లు వారి కన్నులు తెరిష్టకై నిన్ను వారి యొద్దకు పంపేదనని చెప్పాను. ఇక్కడ పౌలుని అంటాడు, నేను వారి యొద్దకు నేను నిన్ను పంపి ఉన్నాను. ఏం చేయాలి పౌలు అనంటే చీకట్లో నుండి వెలుగులోనికి, సాతాన అధికారముల నుండి దేవుని వైపునకు తిరగడానికి. కాబట్టి దేవుని వాక్యము, దేవుని సేవకులు ఎందుకు అనంటే దేవుని వైపు తిప్పడానికి, దేవుని మాటలను తెలియచేయడానికి. కాబట్టి చీకట్లో నుండి వెలుగులోనికి దేవుడు తన ప్రజలైన వారిని తీసుకుని వచ్చాడు. ఇప్పుడు అందుకని పౌలు ఏమంటాడంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో ఏమంటున్నాడంటే, మీరు పూర్వము చీకటి అయి ఉంటిరి, ఇప్పుడైతే ప్రభువు నందు వెలుగై ఉన్నారు. పూర్వము మనం చీకటి అయి ఉన్నామంట, అప్పుడైతే ఏమై ఉన్నాం? ప్రభువు నందు వెలుగై ఉన్నామని మరి పౌలు చెప్తున్నాడు. కాబట్టి మనం వెలుగైనటువంటి వారము, వెలుగులోనికి దేవుడు మనల్ని నడిపిస్తూ వచ్చినాడు, వెలుగులోనికి దేవుడు మనల్ని తీసుకుని వచ్చినాడు. కాబట్టి వెలుగైనటువంటి వారంగా మనం దేవుణ్ణి ఆరాధించి దేవుని మనము స్తుతిద్దాం. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో దేవుని మనం ఆరాధిద్దాం. ప్రభా, రెండు మాటలు మనం దేవుని ఆరాధించవచ్చు. ఏంటంటే, ప్రభా, లోకంలో పాపంలో చీకట్లో ఉన్న నా కొరకు, లోకంలో పాపంలో చీకట్లున్న నా కొరకై ఈ లోకానికి వెలుగ్గా వచ్చి నన్ను కూడా వెలుగ్గా చేసావని చెప్పి కొద్ది మాటలతో దేవుని మనము ఆరాధన చేద్దాం. దేవుడు ఏమై వచ్చాడంటే ఆయన వెలుగ్గా వచ్చాడు ఈ లోకానికి. ఆయన వెలుగై ఉన్నాడు. ఆ వెలుగై ఉన్నటువంటి దేవుడు మనలను కూడా ఏం చేశాడు? మనల్ని కూడా వెలిగించాడు. మనలను కూడా ఏం చేశాడు? ఆయన వెలిగించాడు. కాబట్టి ఇప్పుడు మనం ఎవరమే అంటే వెలుగు సంబంధులము. మనం వెలుగు సంబంధమైన బిడ్డలు, వెలుగులో ఉన్నటువంటి వారం. కాబట్టి దేవుడు మనం వెలుగై ఉన్నాం. కాబట్టి లోకానికి మనల్ని దేవుడు వెలుగుగా మార్చినాడు. కాబట్టి ప్రభువుని ఆరాధన చేద్దాం. ప్రభు, ఒకప్పుడు చీకట్లో ఉన్నాను, ఇప్పుడు ఎక్కడున్నాను? ఇప్పుడు వెలుగులో ఉన్నాను. ఒకప్పుడు చీకట్లో ఉన్నాను, ఇప్పుడు ఆశ్చర్యకరమైన మీ వెలుగులోనికి నన్ను నడిపించావు. ఒకప్పుడు నేను చీకట్లో ఉన్నాను, ఇప్పుడు నన్ను వెలుగులోనికి తీసుకుని వచ్చినావు. ఏంటి చీకటి అంటే?
పాపం అనేటువంటి చీకటి, లోకం అనేటువంటి చీకటి, మరణాంధకారమైనటువంటి చీకటి, ఈ చీకటి నుంచి దేవుడు మనలను వెలుగులోనికి తీసుకుని వచ్చినాడు. ఇటు అనుభవంలో దేవుని మనము ఆరాధన చేద్దాం, దేవుని మనము స్తుతిద్దాం.